ఈ ఏదైతే విద్యా హక్కు చట్టం ఉందో 16 రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ అమలు చేయడానికి ఉన్న అడ్డంకి ఏందనే విషయాన్ని గౌరవ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇందులో చదివేటువంటి పిల్లలు సార్, ఇందులో చదివే పిల్లలు ఎంత పరిస్థితికి వచ్చిందంటే 14 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల డ్రాప్ అవుట్స్ తెలంగాణలో 21% ఉన్నాయి సార్. 21%. అలాగే 17 నుంచి 18% ఉన్నటువంటి 18 ఏజ్ మధ్యలో ఉన్నటువంటి పిల్లలు 40.19% మంది వాళ్ళ డ్రాప్ అవుట్స్ అవుతా ఉన్నారు సార్. ఇన్ని లక్షల మంది పిల్లలు, ఓ 20-30 లక్షల మంది పిల్లలు 10th క్లాస్ నుంచి బయటకు వస్తే వాళ్ళకు ఇంటర్మీడియట్లో దొరుకుతున్నటువంటి సౌకర్యాలు ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి, ఎంత కథ ఉంది అనేది కూడా ఇప్పటిదాకా లెక్క. కొఠారి కమిషన్ చెప్పింది సార్ 1960లో 20% బడ్జెట్ను విద్య కోసం కేటాయించాలని చెప్పింది. ఇలా విద్య కోసం బడ్జెట్లన్నీ తగ్గిపోతా ఉన్నాయి అధ్యక్ష. ఇలా నేను మా ప్రభుత్వానికి కూడా ఒక మాట అడగదలుచుకున్నా అధ్యక్ష. ఇవాళ 2,000 కోట్ల రూపాయలు విద్యారంగం పైన పెంచితే అది రాబోతున్న 11,000 మంది 11,000 మంది ఎవరైతే ఉన్నారో టీచర్లు వాళ్ళ జీతాలకే సరిపోతుంది అధ్యక్ష. దానికి మించి ఏమీ కొత్తగా జరగదు. మీరు ప్రత్యేక పాఠశాలలు, గురుకుల పాఠశాలలు పెట్టి కార్పొరేట్ లేదు కాదు సార్, ఆల్రెడీ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, అందులో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయండి. మీరు గొప్ప విద్య అందించిన వాళ్ళు అవుతారు మా పేద వర్గాల బిడ్డలకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా అంతేకాదు అధ్యక్ష, ఇక్కడ అత్యంత దారుణమైన విషయం, లిటరసీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దారుణంగా వెనుకబడ్డది అధ్యక్ష. లిటరసీలో చాలా దారుణంగా వెనుకబడ్డది. కింది నుంచి 3వ స్థానానికి వచ్చి కూర్చుంది అధ్యక్ష. ఏది 2011 సెన్సస్ ప్రకారం. ఇక ఇంకొక విషయాన్ని చూస్తే అధ్యక్ష, పర్ఫార్మెన్స్ 11 సెన్సస్ ఆ తర్వాత చేయలే కదా మరి. మనదేదో సమగ్ర కుటుంబ సర్వే అని చేసి ఆ లెక్కేటు పోయిందో మరి. అప్పుడు మేము చేసే ఇచ్చినాం, ఆ తర్వాత మీరు చేయాలి కదా, ఆ తర్వాత మీరు చేయాల్సిందే కదా, ఆ తర్వాత మీరు చేయాల్సిందే కదా, ఆ తర్వాత మీరు చేయలే కదా. ఇదంతా మీరు చేయలేరు, మీ వల్ల కాదు అనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ని విశ్వసించి ఇక్కడ ఇచ్చిరు అధ్యక్ష. ఇక ఈ దేశంలో అధ్యక్ష 2-3 అంశాలు మీ ముందు పెడతా. 10 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి సాధించిన ప్రగతి గురించి ఒకసారి చెప్తా అధ్యక్ష. బంగ్లాదేశ్ ఏమో 10% తన జీడిపిలో విద్య కోసం కేటాయిస్తుంటే కేవలం 3% మాత్రమే ఇవాళ మన దేశంలో కేటాయిస్తా ఉన్నారు అధ్యక్ష. మా సభ్యులు లేరు అధ్యక్ష, మేము తక్కువ ఉన్నాం. మీరు పెద్ద మనసు చేసుకోవాలి, పెద్ద మనసులు మీరు పెద్ద మనసు చేసుకొని మీరు పెద్ద మనసు చేసుకోవాలి అధ్యక్ష. తప్పకుండా అధ్యక్ష.